మా ఆయనకి నా మీద ప్రేముంది, ఆ విషయాన్ని తనంతట తానే బయట పెడతాడు, అప్పుడు ఈ పెళ్లి ఆగుతుంది అని ఇప్పటిదాకా ఎదురు చూస్తూ వచ్చాను. ఆయన మనసులో నాకు స్థానం ఉంది, ప్రేమ ఉందన్న విషయం నాకు తెలిసినా కూడా ఆయనే బయట పెట్టాలని నేనెందుకు వెయిట్ చేయాలి? అంతవరకు నేనెందుకు ఆగాలి? నేను ఇలా ఆగబట్టి ఎదురు చూడబట్టే కదా వీళ్ళు ఈ పెళ్లి అనే ప్రాసెస్ ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అవును వదినా, అన్నయ్యకి మీ మీద ప్రేమ ఉంది, కానీ అది బయట పెట్టే ధైర్యం అన్నయ్యకి లేదు. అందుకే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీరు ఇలా సైలెంట్గా ఉంటే కాదు, ఏదో ఒకటి చెయ్యాలి అని. మనవడు అంటుంది కూడా కరెక్టే కదా గుండమ్మ. మీ ఆయనకి నీ మీద ప్రేమ ఉంది. ఒకవేళ మనవడు తెగించి ఆ విషయాన్ని బయట పెట్టాలని చూసినా ఆ విషయం పసిగడితే మీ అత్త ఊరుకోదు, ఏదో ఒకటి చేస్తే ఆ నోరు నొక్కేస్తుంది. అవును తాతయ్య, ఆయన తన మనసులో మాట ఎక్కడ బయట పెడతాడో అన్న భయంతో ఎవరో కావాలని ఆ లేడీస్ ని పంపించి అత్తయ్య గారి గురించి నేను బ్యాడ్ గా మాట్లాడానని చెప్పించి ఆయనకి నాకు మధ్య గొడవ పెంచారు. నా మంచితనం చేతకానితనంలా కనపడింది తాతయ్య. ఇక నుంచి గుండం అంటే ఏంటో అందరికి చూపిస్తా. ఈ పెళ్లి పేరు చెప్పి నన్ను మా ఆయన్ని విడదీయాలని చూసిన వాళ్ళకి గుణపాఠం చెప్తాను. ఆ నిర్మలాదేవి వాళ్ళ బ్రతుకులేంటో అందరికీ తెలిసొచ్చేలా చేసి అత్తయ్య గారి కళ్ళు తెరిపిస్తాను. ఇది కదమ్మా గుండమ్మంటే, ఇది కదా గీతమ్మ కూతురంటే. మంచిని నిలబెట్టడానికి ఆయుధాలు పట్టడం ఆ దేవుడికే తప్పలేదు గుండమ్మా. ఇదిగో నీ కాపురం నిలబెట్టుకోవడానికే నువ్వు ఆయుధం పట్టుకున్నా తప్పలేదు. నిన్ను మా అన్నయ్యని విడదీయడానికి మూర్ఖంగా ఆలోచిస్తున్న మా అమ్మకి, తనకి వంత పడుతున్న నా భార్యకి, మిగిలిన తొట్టి గ్యాంగ్ అందరికీ మీరేంటో తెలియాలదనా. మీ విలువేంటో తెలియాలి. మీరు యుద్ధం మొదలు పెట్టండి వదినా, సైనికుల్లా మీకు అండగా ఉంటాం. ఇదిగో దీపావళికి ముందు గుండమ్మా, తర్వాత గుండమ్మా, ఏరియేషన్ బాగా కనపడాలి. అత్తయ్య, ఎటు పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేశారు కాబట్టి మనం వెంటనే పెళ్లి షాపింగ్ చేయాలి. మంగళసూత్రం ఆర్డర్ చేయాలి, నగలు కొనాలి. పెళ్లి చేసిన తర్వాత వీళ్ళిద్దరిని హనీమూన్ కి పంపించే ఏర్పాట్లు కూడా చేయాలి. అరే ఏమే కొత్త మనవరాలా, హనీమూన్ అనేసరికి సిగ్గు ముంచుకొచ్చేస్తుంది. పెళ్లి కళ వచ్చేసిందే. హే పోండి బామ్మగారు. సరే సరే, ఇప్పటికే ఆలస్యమైంది, పదండి భోంచేద్దాం. రండి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ, మన గుండమ్మని ఎన్ని ఇబ్బందులు పెట్టినా బాధపడుతుంది లేదా కౌంటర్ వేస్తుంది గాని తను చెయ్యాల్సిన పని మాత్రం ఎక్కడా ఎగ్గొట్టదు. అవునే కామాక్షి, టైం టు టైము అందరికి వండి పెట్టడం మాత్రం మానదు పిన్ని.
ఇదేంటి వండకుండా అన్ని సరుకులు పెట్టింది? ఏంటి భోంచేయడానికి కూర్చున్నారా? చేయండి చేయండి చేయండి. ఏంట్రా చేసేది? ఆ ఇక్కడ వండి పెట్టలేదు చూడు, బియ్యం పప్పు కూరగాయలు పెట్టింది. వాటినే కదమ్మా వండుకోవాల్సిందే. ఎవరు వండుకోవాలి? మేం వండుకోవాలా? మరి మీరు తినాలంటే మీరే వండుకోవాలి కదా. ఎవర్రా చెప్పిందా మాట? మా గుండమ్మ చెప్పింది. అదేంటి ఎప్పుడు తనే కదా వంట చేసేది? ఇంతవరకు చేసిందంట, ఇక మీదట చేయదంట. ఏ ఎందుకంట? అది నన్ను అడిగితే నాకేం తెలుస్తుందంట. మా వదిన్నే అడగండి అంట. అడుగుతానురా, దాన్ని అడుగుతాను. నాటకాలు ఆడుతోంది అది. గుండమ్మా గుండమ్మా! అలా పిలిస్తే రాదమ్మా. మరి ఎలా పిలిస్తే వస్తుంది? నేను చెప్తాను కదా. కాకి గుండమ్మని పిలిచాను కదా, తను ఎంట్రీ ఇచ్చింది అనుకో, నేనేంటి నువ్వు కూడా ఇజిలేస్తావు. అబ్బా నా మనవరాలే. ఉసేయ్, ఉసేయ్! ఏంటత్తయ్య? ఏంటి కళ్ళకు అద్దాలు, ఆ చెవుల్లో ఇయర్ బడ్స్ పెట్టుకుని స్టెప్పులేస్తున్నావేంటే? మంచి సాంగ్ అని యో 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 అని స్టెప్ వేస్తున్నా. అపీరియన్స్ బాగుంటుందని కూలింగ్ గ్లాస్ పెట్టాను. ఏంటత్తయ్య బాలేదా? వదినా, ఈ గెటప్ లో అచ్చం సినిమా హీరోయిన్ లా ఉన్నారు వదినా. హీరోయిన్ లా కాదు, గంగిరెద్దుకి కూలింగ్ గ్లాస్ పెట్టినట్టుంది. ఏంటే వంటెందుకు చేయలేదు? బాబీ, నేను వంటెందుకు చేయలేదు? మనం తినేసాం కదా. తినేసారా? మీరు వండడం మేం తినడం. ఇదిగో కాకరకాయ ఎప్పుడు భలే చేసింది. మీరు తింటే సరిపోతుందా? మేం తినక్కర్లేదా? ఎందుకు తినక్కర్లేదు? ఆకలేస్తే తినండి. ఏంటి ఈ పచ్చి బియ్యం పచ్చి కూరగాయలు తినాలా? ఏయ్, ఎక్స్ట్రా చేయకుండా వెళ్ళి వంట చెయ్యి, నాకు ఆకలిస్తోంది. నేనెందుకు చేయాలత్తయ్యా? ఎప్పుడు నువ్వే చేస్తావు కదే. ఇక నుంచి పద్ధతుల్ని మార్చుకుంటున్నా నాయనమ్మా. అంటే ఏంటి? ఇంట్లో వాళ్ళందరినీ పస్తులు పెడతావా? ఇంటి కోడలిగా అందరికీ వండి పెట్టాల్సిన బాధ్యత నీకు లేదా? ఏం చెప్తిరి? ఈ ఇంటి కోడల్నా? ఈ ఇంటి కోడళ్ళనే మాట మీరు కాదు, మా అత్తయ్య గారు నన్ను మనండి. 5 నిమిషాల్లో వంట చేసేస్తాను. ఏమంటారత్తయ్య? అంటారా?
ఏయ్, నువ్వు వంట చేయకపోతే మా కన్నమే దొరకదనుకుంటున్నావా? బానేవారే అత్తయ్య, నేను వండకపోతే మీ ఆకలి తీరదా ఏంటి? మీరు మెచ్చుకునే కోడలుంది, మీకు కాబోయే కోడలుంది. వండించుకోండి, తినండి. ఎవరు కాదన్నారు? వీళ్ళు వంట చెయ్యాలా? వీళ్ళకి వంట వచ్చి చావదు కదే గుండమ్మ. ఆహా! మరి రేపు మా ఆయనకి ఇవిన్నిచ్చి పెళ్లి చేస్తే నేను బయటికి వెళ్ళిపోతే ఆ తర్వాత ఎవరు చేస్తారంట వంట? ఏం తింటారంట? గడ్డి తింటారు. ఇదిగో అమ్మ గుణమా, వీళ్ళు నిన్ను కోడలుగా వద్దనుకుంటున్నారు కాబట్టి నువ్వు వంట చేయనంటున్నావు, బాగుంది. అంతేగాని వీళ్ళలో ఎవరు వంట చేస్తారు? వాళ్ళు అన్నం తింటారా, వీళ్ళు గడ్డి తింటారా అని కామెంట్ చేసే రైట్స్ మాత్రం మనకు లేవమ్మా. సారీ తాతయ్య. యా. అర్థమైంది. ఎలా అయినా ఈ పెళ్లి ఆపాలని నువ్వు చేస్తున్నావు కదా ఇదంతా. ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకాలు పెట్టనని అత్తయ్య గారికి నువ్వు మాటిచ్చావు, మర్చిపోయావా? మత్తి మరుపు నీకున్నట్టుంది సిస్టర్, నాకు లేదు. నేను ఏమన్నా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అంటున్నానా? ఈ పెళ్ళేమైనా ఆపుతానంటున్నానా? లేదా మిమ్మల్ని అందరినీ పోలీస్ స్టేషన్ లో పెడతానంటున్నానా? నాకు అన్యాయం జరిగిందని కోర్టులో కేసు పెడతానంటున్నానా? ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని మీ ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని వదిలేసింది కదమ్మా. కామాక్షి, నువ్వేం టెన్షన్ పడకే. ఈవిడ గారు వంట చేయనంత మాత్రాన మనమేం ఆకలితో పడుకోవాల్సిన అవసరం లేదు. ఫుడ్ బయట నుంచి తెప్పించుకుందాం. అబ్బో, అవును మమ్మీ, ఆర్డర్ పెట్టుకుందాం. అత్తయ్య, బయట ఫుడ్ మీకు పడదుగా? తింటే గ్యాస్ ఫామ్ అవుద్ది, ఆ తర్వాత ఆవిడ క్యారం అంటది. మీరందరూ కలిసి బేరం అంటారు. అత్తయ్య, బయట ఫుడ్ ఏం అవసరం లేదు. చేతికి గాజులేసుకున్న ఆడవాళ్ళం ఒకరికి ముగ్గురం ఉన్నాం, మేమే వంట చేస్తాం. పిన్ని, సరే పదండి. శ్వేత, కమాన్. కామాక్షి, బయట ఫుడ్ తింటే గ్యాస్ తన్నుద్దే. అలా అని వీళ్ళు చేసింది తింటే ప్రాణాలే పైకి పోతాయే. తాతయ్య, వాళ్ళ గొడవలన్నీ మనకెందుకు? పదండి, మనం టీవీ చూద్దాం. నిజంగా అర్థమైంది. శ్వేత, నువ్వు ముందు బియ్యం కడుగు. ఓకే, అలాగే అమ్మా. లోకేశ్వరి, కడిగేశాను. ఎక్కడ పెట్టాలి?
హా? నెత్తి మీద పెట్టు. హ, చాలా బాగా పెంచారు కూతుర్ని. స్టవ్ వెలిగించి పెట్టు దాని మీద. ఆ, అయ్యో ఛీ, కాలుతుంది. పిన్ని నువ్వు కర్రీ చేస్తూ ఉండు, నేను ఆమ్లెట్ వేస్తా. అలాగే. ముసే కామాక్షి, అసలు వీళ్ళు ఏం చేసి వస్తున్నారో చూసి వస్తానే. ఆ. ఎక్కడ పడిపోయింది ఇది? ఓహో, ముసే లోకి, ఏమైంది? అమ్మా, పిన్ని అమ్మా, పిన్ని, ఏమైంది? విరిగిపోయింది. పిన్ని ఏమైంది ఆ? ఏమైంది అమ్మమ్మ ఏంటి అలా కూర్చుంది? అంటే గుడ్డు చెయ్యి జారింది. దాంతో నన్ను అడ్డిరిగింద్రా మనోడా. బాబీ రా, పట్టు లేద్దాం రా, బాబీ, పట్టు. నువ్వు సరే. లేమ్మా లేపండి. లే జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త లే మెల్లగా. ఆ, అవును మీరంతా కిచెన్లో ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నారు నాన్న. వంట? ఆ, వీళ్ళు వంట చేయడం ఏంటమ్మా? లోకేశ్వరి మాకు ఆకలేస్తే మేమే వండుకొని తినాలంట. ఈ రోజు నుంచి మా కోసం ఆవిడ గారు వంట చేయదంట బావగారు. ఏమైంది గుండమ్మా, ఎందుకు వంట చేయలేదు? ఇంతకాలం ఈ ఇల్లు నాది, నేను ఇంటి కోడలని భ్రమలో బతికింది మా గుండమ్మ. పాపం నిన్న కళ్ళు తెరుచుకున్నాయి బాబు. ఇది కరెక్ట్ కాదు వదినా. వంట నువ్వెందుకు చేయవని నేను ఆల్రెడీ అడిగానన్నయ్య. ఈ ఇంటికి నేనేమవుతానని, అందరికీ నేనెందుకు వండి పెడతానని అడిగింది. తను పని మనిషి అంటే కాదు. పోనీ ఈ ఇంటి కోడల అంటే దానికి ఆన్సర్ నువ్వే చెప్పాలన్నయ్య. మీ అందరికి వండి పెట్టి కావాల్సిన పనులన్నీ చేసి పెడుతూ పని మనిషిలా ఉండాల్సిన అవసరం నాకు లేదు. సో నా పోస్ట్ ఏంటో ఎవరన్నా చెప్తే నేను సాటిస్ఫై అయితే అప్పుడు ఎప్పట్లా పనిచేసి పెడతాను. మామూలుగా తగులుకోలేదుగా ఇది. హ్మ్, ఏమన్నా అనాలంటే మా అమ్మే అనాలి. మా అమ్మ మాటే నా మాట. అత్తయ్య గారు చెప్పడం ఏంటి బావగారు? మీరు చెప్తే అది వింటుంది. హ? అవన్నీ నాకు తెలీదు. మా అమ్మ చెప్తేనే నేను వింటా. ఏం చెప్పమంటారే? పని మనిషి అంటే అది ఒప్పుకోదు, కోడలంటానికి నేను ఒప్పుకోను. హ? అప్పుడు మీ అందరికీ వండి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. హా? బాయ్స్ పదండి, టీవీ Come చూద్దాం. on, come on. 6 కొట్టిద్దాం రా. బావగారు సర్లేమ్మా, ఫుడ్ నేను బయట నుంచి తెప్పిస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. బయట ఫుడ్ నాకు పడదు కదా నాన్న. మరి ఏం చేస్తావమ్మా? ఆకలితో పస్తులు పడుకుంటావా? మనం అనుకున్నది జరగాలంటే కొన్ని మనమే అడ్జస్ట్ అవ్వాలమ్మా. లోకేశ్వరి పద. ముసే లోకి, ఆ, పద, జాగ్రత్త. అయ్యో దీంతో కర్మ.
వచ్చిందే తల్లి. ఏహే ఆపు.